తర్వాత అతి ముఖ్యమైనది రోజు ఒక్కసారన్నా మనల్ని మనం ఎలా మలుచుకోవాలి. మనం పాజిటివిటీ అంటే మనం మంచి మ్యూజిక్ వినటం, యోగా చేయటం, లేదా ఈవినింగ్ మంచి ప్లేస్‌కి వాక్‌కెళ్ళటం, ప్రశాంతమైన ప్లేస్‌లో ఉండటం. అలా ఉండటం వల్ల కూడా మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో ఉంటాయి. అలా ఉండటం వల్ల కూడా మన ఎమోషన్స్ మన చేతుల్లోనే ఉంటాయన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ జనరల్‌గా మనుషులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని పక్క వాళ్ళని గ్లోరిఫై చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు మనల్ని వదిలేసి ఎళ్ళినా, మన లైఫ్‌లో ఏం జరిగినా ఆహ్, మనకి చాలా నష్టం జరుగుద్దనే ఫీలింగ్ ఉంటారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ వ్యక్తి మనకంటే మనకి గొప్పవాడు కాదు. ఫస్ట్ మనం, తర్వాత ఎవరైనా. అలా ఆలోచిస్తే మాత్రం ఎవరు వదిలేసి ఎళ్ళినా మనకు బాధ కలగదనమాట. ఎవరు ఎలా చేసినా మనకు బాధ కలగదు. సో, ఇలాంటి టైంలో మనం హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటాం. ఎదుటి వాళ్ళ మాటలు, చుట్టుపక్కల జరిగే సర్కమ్‌స్టాన్సెస్, మన చుట్టూ ఉండే ప్రభావం మన మనసుని తాకనప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. హ్యాపీగా ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ, ప్రశాంతంగా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి ఉండాలి. వి డిజర్వ్ ఇట్. అది మన అర్హత. బేసిక్ అర్హత అనమాట. ఆ ప్రశాంతతను మాత్రం ఎప్పుడూ కోల్పోకండి.